జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా దివ్య? మళ్ళీ కేసు అంటావేంటి? దేవుడేని జైలుకి పంపిస్తే మనకే ప్రాబ్లం ఉండదు అత్తయ్య. అమ్మా మొన్న పంపించావు, ఏమైంది? పట్టుమని 15 రోజులు కూడా జైలు లేడు, బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. ఈసారి రాకుండా చేద్దాం. దేవుడేని జైల్లోనే మగ్గిపోయేలా చేద్దాం. అది మన వల్ల కాదు దివ్య. అనవసరంగా మళ్ళీ వాళ్ళ జోలికి పోవడం ఎందుకు? హర్షకయ్యింది చాలు. దీపుకేమైనా అయితే నా వల్ల కాదు. అత్తయ్య నేను చూసుకుంటాను కదా, ఎవరికి ఏం కాదు. ప్రాణాలు పోతే తిరిగి రావమ్మా. నా మాట విను, కేసొద్దు, ఏమొద్దమ్మా. దేవుడయ్య మళ్ళీ మన జోలికి రాడని నా నమ్మకం. నువ్వింకేం మాట్లాడకు, పద పద. అమ్మా పద తల్లి, నా మాట విను. సార్, కేసు అది ఏమొద్దు సార్. వాళ్ళ పాపన వాళ్లే పోతారు, వదిలేండి సార్. ఏంటమ్మాయి, కేసు పెట్టొద్దంటావా? అత్తయ్య వాళ్ళు వద్దంటున్నారు మావయ్య. వద్దంటే వదిలేస్తామా అండి? వాడి గొడవ వదిలేండి సార్. వాడు ఇక మన వైపు కూడా చూడ్డు. కేసు అలాంటివి ఏం వద్దు సార్. సరే, మీ ఇష్టం. ప్రసాద్, నా సహాయం సలహా మీకు ఎప్పుడు ఉంటుంది. సరే మరి, మేం బయలుదేరుతాం. వస్తామా? వస్తా. మంచిది సార్. ఏ దివ్య, నీ ఇంట్లో ఈరోజు శాంతి లేవడం పక్కా. మొన్న మిస్ అయింది, ఈరోజు మర్డర్ అవ్వాల్సిందే. ఏయ్, ఎవరు నువ్వు? కార్ దగ్గర ఏం చేస్తున్నావు? మేడం, రాత్రి చలిగా ఉంటేను కారు కింద పడుకున్నాను. పడుకోవడానికి ప్లేస్ లేనట్టు గోడ దూకి ఇంట్లోకొచ్చి కార్ కింద పడుకున్నావా? నిజంగానే నాకు షెల్టర్ లేదు మేడం. మర్యాదగా నిజం చెప్పరా? ఎవరు నువ్వు? కార్ కింద ఏం చేస్తున్నావు? వదిలేండి మేడం. ఏమండి? హర్ష గారు, చారుకేశ మేడం, ఏమండి? మేడం, చారుకేశ, ఏమండి? ఏమైంది ఎవడీడు? ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? సార్ సార్, ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఎవరండి వీడు? ఏమోనండి, గోడ దూకి లోపలికి వచ్చినట్టున్నాడు. వీడు కార్ దగ్గర నుంచి బయటికి రావడం నేను చూశాను. అవునా? రే చెప్పు, ఎవరు నువ్వు? ఎవరా నువ్వు? ఎవరు? రై, ఆ కటింగ్ ప్లేయర్ ఏంటి? ఆ రెంచ్ ఏమిటి?
ఎందుకవే? నేను మెకానిక్ని సార్. మా ఓనర్ జీతం ఇవ్వకుండా షెట్లో నుంచి గెంటేశాడు సార్. చలిలో వచ్చి ఆ కార్ పక్కన పడుకున్నాడు సార్. ఏమిట్రా కథలు చెప్తున్నావా? కథలు? సార్ నా మాట వినండి సార్. సార్ ఆ ఫోన్ తీయండి సార్. పాస్వర్డ్ చెప్పరా, పాస్వర్డ్ చెప్పు, చెప్పు. చెప్పు. రేయ్, రేయ్. రేయ్, ఆగు. రేయ్. రేయ్, రేయ్, ఆగరా. పద చేరకేసా. సంథింగ్ ఈజ్ రాంగ్. అతను అబద్ధం చెప్పాడండి. అతను ఏదో చేయడానికే వచ్చాడు. వాడు దేవుడే మనిషి కాదు కదా. లేదు సార్, ఖచ్చితంగా వాడు దేవుడే మనిషే. దేవుడయ్య మరో ప్లాన్ ఏదో చేశాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.